హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే వినాయక చవితి. నిన్న హడావిడిగా అయిపోయింది కదండి. ఈరోజు వినాయక చవితి రెండో రోజు కదా. వినాయకుళ్ళు వీధిలో వినాయకుళ్ళు అండి. మేము ఉండే ఏరియాలో అంతా కూడా రేణిగుంటలో ఈ మధ్య 2 years నుంచి ధూమ్ధామ్గా చేస్తున్నారండి వినాయక చవితి. అయితే ఆ సౌండ్లకి చెవులు పగిలిపోతున్నాయి. వీధిలో మేముండే వీధిలో కూడా వినాయకుడిని పెట్టేశారండి. 4 రోడ్ల కూడల్లో వినాయకుళ్ళు వీధికి పెట్టేస్తున్నారు. మా వీధులు దగ్గర ఒక 25-28 వీధులు ఉంటాయండి. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క వినాయకుడు. ఇంక చూసుకోండి ఎలాగుంటుందో సౌండ్లు. అస్సలు గ్యాప్ ఉండట్లేదండి. తలుపులన్నీ వేసుకొని ఉండాల్సి వస్తుంది. ఇకపోతే నీళ్లు పడదాము, 2 రోజులు అయిపోయింది నీళ్లు పట్టడానికి వెళ్ళి పైకి వెళ్ళానండి. ఇదిగోండి కాశీరత్నాల పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి. మట్టి బట్టి చూస్తున్నాను. కొంచెం తడి ఉందండి. కొంచెం అంటే బాగానే ఉంది తడి. వర్షం పడుతోంది కదా, అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి కదా, తడి అయితే ఉంది. ఇంకొచ్చేసాను కిందికి. అలాగే వస్తూ మొక్కల్లో ఒక 1 minute 2 minutes వీడియో తీద్దాం, చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. మొక్కలు వీడియో అనేసి తీస్తున్నాను. మన పారిజాతం మొక్కకి పువ్వులు మొగ్గలు వస్తున్నాయండి. కొమ్మకి ఇదిగోండి కనిపిస్తోంది కదా, ఇలాగొస్తాయండి. మొత్తం కొమ్మలకంతా వచ్చేస్తాయి. అయితే ఈ టైంలో మనం మంచి హెల్దీ ఫుడ్ కానీ ఇచ్చామంటే ఈ మొక్కలకి మంచిగా పువ్వులు వస్తాయండి. ట్రై చేస్తున్నాను. మిగిలిపోయిన బనానాసు, బెల్లము అవంతా కలిపి మళ్ళీ ఇంకొక 2 ట్రిప్లు ఇచ్చామంటే బాగా వస్తాయండి మొక్కలు. ఇదిగోండి ఇవైతే గార్లిక్ వైన్ అని చెప్పాను కదా. ఈ తీగలు చూడండి ఎంత బాగా అల్లుకుంటున్నాయో. వీటికి ఏదైనా ప్లాన్ చేయాలండి. మా వాడిని సోపేయాలంటే మంచి చేసుకొని వీటికి దారాలు కట్టించాలండి. లేదంటే పాపం మొక్కలు వంగిపోయి అల్లుకోవడానికి ఆస్కారం లేకుండా ఉన్నాయి. ప్లాన్ చేస్తున్నా దారాలు తెప్పించుకోవాలండి. తెప్పించుకొని కడితే కానీ బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చాయి కదా కాశీరత్నాలు మొక్కలు ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ కూడా పూలు వస్తున్నాయి. కాకపోతే ఇది కొంచెము అల్లుకోవడానికి సపోర్ట్ లేకుండా అలాగుందండి. ఇదిగోండి పైన మునగ చెట్టు పై దాకా వెళ్ళిపోయినాయండి తీగలు. బాగా అల్లుకునేసి ఉన్నాయి. చాలా బాగుందండి. వెదర్ అయితే కూల్గా ఉందండి. చాలా నచ్చింది నాకు ఈరోజు వెదర్. చెమటలు అనేది లేదండి. ఇలాగుంటే ఏసీలతో పని ఏముంటుందండి ఎవరికైనా కానీ. ఎండలు రేణిగుంట్లో మండిచ్చేస్తూ ఉంటాయి కదా. కానీ 2 days నుంచి కొంచెం క్లైమేట్ కూల్గానే ఉందని చెప్పచ్చు. చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో. ఇక్కడంతా చిన్న మొక్కలు, కాశీరత్నాల మొక్క గింజలు అక్కడ కూడా వచ్చేస్తున్నాయండి. 4-5 మొక్కలు పూలు వస్తున్నాయి. ఇదిగోండి పావురాలు. నేను అటు వెళ్ళేసరికి పావురాలన్నీ ఎగురుకుంటూ వెళ్ళిపోయి పైన మనం టెర్రస్ పైన చిన్న గూడులాగా కట్టారు కదండి. అంటే వర్షానికి తడవకుండా మెట్ల మీద నుంచి నీళ్ళు పడకుండా పెట్టారు. అక్కడ ఉన్నాయండి. నేను అటు వెళ్ళేసరికి అటు అన్ని తుర్రుమని ఎగిరిపోయినాయి. ఇదిగోండి వినాయకుడిని ఎంత బాగా పెట్టారో చూడండి. ఇక్కడైతే వినాయకుడు కళ్ళు మూస్తూ తెరుస్తున్నారండి వినాయకుడు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది 80,000 అంటండి ఈ విగ్రహం ఒక్కటే. ఎక్కడి నుంచి తెప్పించారో ఏమో కానీ అడగాలండి. 80,000 అని చెప్పారు పిల్లలు. అంతా యూతేనండి. వీధిలో యూత్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలుసుకొని ఒక 2-3 వినాయకుల్ని తీసుకొచ్చానండి నేను. ఇంకొంచెం అటు వెళ్తే ఇంకా చాలా ఉంటాయి వినాయకుళ్ళు. కాకపోతే అటు వీధుల్లో 2 వినాయకుల్ని తీసుకొచ్చాను. ఇదైతే నాకు భలే ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించిందండి. రియల్గా కళ్ళు తెరిచి చూస్తూ కళ్ళు మూసుకుంటూ ఉన్నట్టే ఉంది వినాయకుడు. చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారండి. ఇప్పుడు సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందా అనిపిస్తోంది. ఇక్కడ చూడండి ఆయుధాలు పెట్టుకుని ఆయన ఎంత బాగా దర్శనమిస్తూ ఉన్నట్టున్నారు కదా. అభయహస్తాన్ని ఇస్తూ లడ్డు చేతిలో పెట్టుకున్నట్టు చూపిస్తున్నారు కదండి. ఇదైతే చాలా అద్భుతంగా ఉందండి. మీకు ఎలాగ అనిపించింది వినాయకుడిని చూస్తుంటే? మరి హైదరాబాదు, నెల్లూరు అటు సైడ్ అయితే చాలా బాగా చేస్తారు కదండి వినాయక చవితులు. అంటే నాకు తెలిసిన ఏరియాలో ఈ 2 పేర్లే తెలుసు. ఇంకా మీకు ఎక్కడెక్కడ మంచిగా చేస్తారో తెలిసినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇదైతే తాండవ వినాయకుడు అంటండి. ఎంత బాగున్నారో చూడండి వినాయకుడు. 2 సింహాల మీద కూర్చున్నట్టు చూపెట్టారు. సింహాల పులులా అండి, పులులుగానే ఉంది. నేనైతే పిల్లలంతా గుంపుగా ఉన్నారండి. అక్కడ కొంచెం దూరంగా ఉండి వీడియో తీశాను. ఎంత బాగా డెకరేషన్ చేస్తారు. పిల్లలేనండి ఇవంతా కూడా, యూత్, పెద్దవాళ్ళు ఎవరూ లేరు. పిల్లలే తీస్తున్నారు.
చాలా బాగుందండి వాతావరణం అయితే. కూల్గా ఉన్నదానికి డీజే సాంగ్స్ పెట్టేసి గందరగోళం చేస్తున్నారు అల్లరిగా. ఈరోజు ఎటు ఆదివారం కదా, కొన్ని దగ్గరలో అయితే అన్నదానం కూడా చేస్తున్నారండి. చాలా బాగా ఉంది. వినాయక చవితిని రేణిగుంటలో చాలా బాగా చేస్తున్నారు అనిపిస్తోంది. భక్తి భావం అయితే పొంగి పొర్లుతూ ఉంటుంది కదండి. ఇదిగోండి నేను నిన్న చేసిన పిండి వంటలండి ఇవన్నీ కూడా. కుడుములు చేశాను చూడండి, గుండ్రాళ్ళు అంటే ఉండ్రాళ్ళు అని చెప్పొచ్చు, నేను గుండ్రాళ్ళు అంటున్నాను ఏమనుకోకండి. వడలు అయితే నేను ఒక్క ట్రిప్కి 6-7 వేసేస్తానండి. వడలు ఈజీగా అయిపోతాయి త్వరగా అనేసి అలాగ వేసేస్తూ ఉంటాను. వడలు మినప్పిండి ఎదుగోండి, మన పని చేస్తున్నారు, వుడ్ వర్క్ చేస్తున్నారు పైన అని చెప్పాను కదా, వాళ్ళు కూడా భోజనానికి వస్తారని చెప్పారు మా వారు. అందరికీ అనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకే ఒక 2-3 ట్రిప్పులు వేసానండి గారెలు. ఇదిగోండి నేను చేసిన పిండి వంటలు ఇలా ఉన్నాయండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఈ సుండలు అంటే ముడిశనగలు నేను రాత్రి నానబెట్టడం మర్చిపోయానండి. ఉదయం లేచి నానబెట్టాను. అవి ఒక 25-30 విజిల్ దాకా పోనిచ్చానండి. ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నట్టున్నాయి. ఫ్రైలు 2 రకాలు చేశాను. మునక్కాయ వంకాయ సాంబార్ చేశానండి. ఇవన్నీ కూడా వితౌట్ ఆనియన్తో చేశానండి. ఎందుకంటే దేవతలకు పెట్టాలి అంటే వితౌట్ ఆనియన్తోనే పెట్టాలండి. నాకు తెలిసిన తర్వాత అప్పటి నుంచి నేను ఆనియన్స్ వేయట్లేదు. ఇదిగోండి ముద్దపప్పు చేశాను. గారెల్లోకి నెయ్యి, ముద్దపప్పు, గారెలు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. 2 రకాలు 3 రకాల ఫ్రైలు ఉండాలి వాళ్ళకి. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలాగా. ఇదిగోండి పాయసం, పాలు ఎక్కువ పోసి చేశానండి. సగ్గుబియ్యం ఎక్కువైనట్టున్నాయి. సగ్గుబియ్యం సేమియా 2 ఎక్కువైంది. ఎందుకో ఈసారి ఎక్కువ చేసేసానండి. చాలా మిగిలిపోయిందండి, పడేయలేక అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకుంటున్నాము. ఇదిగోండి రసం పెట్టాను. నిన్నటి వంటలండి ఇవన్నీ కూడా. చాలా ఓపికగా చేయాల్సి వచ్చిందండి. ఇదిగోండి పులిహోర, చింతపండు పులిహోర అండి. చాలా టేస్ట్గా ఉందండి. తింటుంటే ఇంకొంచెం తిందామనేంత కమ్మదనం వచ్చింది. ముందు రోజే చేసి పెట్టేశాను చింతపండు పులుపు అది. ఇదిగోండి ఇది 2వ ఫ్రై ఇక్కడ స్టవ్ దగ్గర పెట్టేశానండి, అందుకని ఇది మిస్ అయింది, అందుకని ఇది తీస్తున్నాను. అరటికాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, మునక్కాయ వంకాయ సాంబారు, రసము, ముద్దపప్పు, గారెలు, కుడుములు. ఇదిగోండి కుడుములు మళ్ళీ మిస్ అయింది ఏమనుకోకండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాగొచ్చాయండి కుడుములు. చాలా టేస్ట్గా ఉన్నాయండి. తింటుంటే తీపి తక్కువ వేసాను, మా వారు ఇష్టంగా తింటారులే అని. ఇదిగోండి దేవుణ్ణి అయితే ఇలాగ అలంకరించామండి. ఇదంతా పూజ దగ్గర అంతా మా వారే చేశారండి. ఇదిగోండి వండిన పదార్థాలు ఇలాగ పెట్టానండి. నేను బెల్లం ప్రసాదం కూడా చేశానండి, అది మిస్ అయింది, స్కిప్ చేశాను. బెల్లం ప్రసాదం కూడా పెట్టాము, అన్నీ పెట్టామండి దేవుని నైవేద్యంగా. ఇదిగోండి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టే లోపల 12 అయిపోయిందండి టైము. హడావిడిగానే ఉంటుంది ప్రతిసారి కూడా. వినాయక చవితి అనే కాదు, ఏ పండుగలైనా ఆడవాళ్ళకి హడావిడే కదండి. అందరికీ అన్నీ చేసి సంతృప్తి పరచాలంటే ఆడవాళ్ళు స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడుకోవాల్సిందే. నాకైతే ఈసారికి ఇంక నేను చేయలేనేమో, ఇంక నెక్స్ట్ ఇయర్కి చాలా సుస్తు అవుతుంది శరీరం అనుకొని చేశాను. అయితే ఒకటొకటి చేస్తూ ఉంటే తెలియకుండానే అన్నీ చేసేస్తామండి. ముందైతే బాధపడతాం ఎలా చేయాలో ఏమో అని. మొత్తానికి అన్నీ చేసి పెట్టేశానండి. మనసు సంతృప్తిగా ఉండింది. చేయకుండా ఉట్టి పండ్లే పెట్టుకొని చేసేసుకుందాంలే అనుకున్న. ఆ రోజు నైట్ బాగా ఫీవరిష్గా ఉండిందండి, బాడీ పెయిన్స్ అలాగ ఉండింది. ఉదయాన్నే ఇంక ఇట్లా కాదని ఒక ట్యాబ్లెట్ వేసుకొని వర్క్ అంతా చేసేసాను. పండుగ అయితే అయిపోయింది. ఈరోజు మార్నింగ్ నిన్నంతా ఫుల్గా తిన్నాం కదండి, ఇంక ఉదయాన్నే తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ తిందామని ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీ కొబ్బరి, నిన్న దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టాం కదా, అది కొబ్బరి పుట్నాలు వేసి పచ్చిమిర్చి వేసి చట్నీ చేశానండి. సూపర్గా ఉంటుంది కదండి కాంబినేషను. నాకైతే కొబ్బరి చట్నీ ఇడ్లీ అంటే ఇష్టంగా తింటానండి. నా ఫేవరెట్ డిష్ అంటే టిఫిన్లోకి నా ఫేవరెట్ ఏది అంటే ఇడ్లీనేనండి. దోశ కంటే కూడా నేను ఇడ్లీ ఇష్టంగా తింటాను. చిన్నప్పటి నుంచి నాకు అదే ఫుడ్, టిఫిన్ అంటే బాగా ఇష్టము. మరి మీకేది ఫుడ్ అంటే మీకే టిఫిన్ అంటే ఇష్టం నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, మీరు చూస్తున్నారు లైక్ చేయకుండా పెట్టేస్తున్నారు. చూసిన వాళ్ళు లైక్ చేశారనుకోండి ఇంకొద్ది మందికి వెళ్తుంది కదా, రీచ్ అవుతుంది కదా. కొద్ది మందికి వెళ్ళే లోపల
ఇంత కష్టపడిన వాళ్ళకి ఒక లైక్ వస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి. ఒక వ్లాగ్ పెట్టాలంటే ఎంత శ్రమ అనేది నాకు చేస్తుంటే తెలుస్తుంది. ఇన్ని రోజులు నేను లైవ్ అంటే వీడియోలు చూసానే కానీ ఇంత శ్రమ ఉంటుందా అనేది ఇప్పుడు నేను చేస్తుంటే నాకు తెలుస్తుందండి. ప్రతి ఒక్కటి చూసుకోవాలండి, సౌండ్ రాకూడదు. ఆఖరికి ఫ్యాన్ వేసుకుంటే కూడా ఆ సౌండ్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఫ్యాన్ లేకుండా మరి ఎవరితో మాట్లాడకుండా మధ్యలో ఎవరైనా వచ్చినా డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ మొత్తం మొదటి నుంచి అంతా తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్ వచ్చేస్తుంటే మ్యూట్లో పెట్టుకోవడం మర్చిపోతుంటాము. ఇలాంటి ఇన్ని సమస్యలను ఫేస్ చేసుకుని ఒక వ్లాగ్ తయారు చేస్తే ప్లీజ్ ఒక లైక్ కొట్టకుండా చూసేసి వెళ్ళిపోతుంటారు కదా, ఎంత బాధ అనిపిస్తుందండి. నేనైతే ఆ బాధ తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏ చిన్న వీడియో చూసినా తప్పకుండా లైక్ కొడతానండి. ఎందుకంటే శ్రమ విలువ తెలిసి వచ్చింది కదా, అందుకే తన దాకా వస్తే కానీ తెలియదు అని చెప్తారు. కరెక్టేనండి, ఇది నా అనుభవంలో నేను నేర్చుకున్న ఇంకొక పాఠము. ఇదిగోండి, ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను, ఒక పక్క ధనం అన్నీ కడిగి పెట్టేసిపోయింది కదండి. అంట్లో చాలా వరకు సర్దేశాను. ఇంకా స్పూన్లు గరిట్లు ఉన్నాయి, అవన్నీ స్టాండ్లో నుంచి తీసి సర్దేస్తున్నానండి. నిన్న అనుకున్నాం కదా టాప్ పైన, కిచెన్ టాప్ పైన అడ్డాలు అంటే ఇతరత్ర వేస్టేజ్ ఏవైనా గిన్నెలు అవన్నీ ఉన్నాయంటే సర్దుకుంటేనేనండి, లేదంటే ఏమైనా కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగోండి, ఇటుపక్క ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని అవన్నీ సర్దేస్తున్నానండి. గిన్నెలన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటే కూడా ఇల్లు శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. ఏవైనా అడ్డాలు ఇలాగుంటే నాకు భలే చిరాకండి. శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు నేను శుభ్రంగా పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తానండి. ఒక్కొక్కసారి చెప్పలేను కానీ వీలైనంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు నీట్గానే సర్దుకుంటూ ఉంటాను. అది అలవాటు అయిపోయిందండి. ఎలాగున్నా ఏం జరిగినా సరే డైలీ రొటీన్ పనులు మాత్రం యాక్యురేట్గా చేసేస్తానండి. ఇదిగోండి, ఈ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి. కొబ్బరి మా వారు కట్ చేసి పెట్టారా, ఎండబెట్టేద్దామని కట్ చేయమన్నాను. కట్ చేసేసారు. అందులో కొద్దిగా తీసి చట్నీకి వేసానండి. ఒక 2-3 కాయలు కొట్టాం కదా నిన్న, అవంతా బూజు పట్టినట్టు అయిపోతుంది. మబ్బులు వేసుకొని ఉంది కదా, సన్నగా కట్ చేసి ఆరబెడితే కొంచెం బాగా ఉంటుందిలే అని కొంచెం తీసి ఆరబెట్టేసాను. కొద్దిగా చట్నీకి వేసానండి. అందులో పుట్నాలు వేసాను. పుట్నాలు అంటే తినే శనగలండి. కొద్దిగా ఉప్పు, ఇంకంతేనండి. అవి మిక్స్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసి పోపు పెట్టేసామనుకోండి, సూపర్ టేస్ట్ కదండి. మీరైతే ఎలా చేస్తారు? కొబ్బరి చట్నీ అంటారు కదా, ఎలా చేస్తారు నాకు కామెంట్లో ఒకసారి తెలియచెప్పండి ప్లీజ్. ఇదిగోండి, మన మిద్ది పైన వర్క్ జరుగుతోంది కదా, సన్మైక్ టీవీ స్టాండ్ అండి ఇది. 4 వైపు అంటే 3 వైపులా సన్మైక్ అంటిస్తున్నారు. కింద కూడా సన్మైక్ వస్తుంది అనుకుంటున్నాను. అంటే 3, 4, 5 వైపులా సన్మైక్ వస్తుందండి. మొత్తం ఇదైతే అటుపక్క కిచెన్ టాప్ కూడా అటుపక్క అంతా సన్మైక్ అంటిస్తున్నారండి. ఇది కూడా డ్రా సిస్టమ్ లాగా వస్తుంది. అటుపక్క డ్రాలు, ఇటుపక్క గ్యాప్ లేకుండా ప్లైవుడ్ కవర్ చేసినారండి. ఇదిగోండి, కిచెన్ టాప్ కాడ పైన కూడా సన్మైక్ అంటించారు. చీకటిగా అనిపిస్తుంది కదా, నేను మిస్ చేసేసా, సరిగా సెల్ పట్టుకోలేదు, ఏమనుకోకండి ప్లీజ్. ఇలాగొస్తుందండి మన బెడ్రూమ్. అంటే ఇది హాల్లో వంటిల్లు హాలు కలిపి పెట్టేసామండి. చిన్నదిగా వస్తుంది గోడ కడితే అని. నీట్గానే వస్తుందండి. కబోర్డ్లు చేస్తే మాత్రము చాలా నీట్గా వస్తుందండి. బాగా వస్తుంది సన్మైక్ అంటించిన తర్వాత. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్. మరి ఎవరైనా సరే వినాయక చవితిని ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా చాలా బాగా జరుపుకున్నామండి. రేణిగుంటలో చెప్పాను కదా, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా పెడతారండి. బజార్లో, మెయిన్ బజార్లో 4 రోడ్ల కూడళ్ళు ఉంటాయి కదండి, అక్కడ చాలా పెద్ద వినాయకులను పెడతారండి. ఈవినింగ్ అన్న వెళ్ళొద్దాం అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుందండి అక్కడ పూజలు. అన్ని వినాయకులను తీసుకొని వచ్చి మొత్తం అక్కడ పెట్టేసి ఉంటారు. 3 రోజుల తర్వాత మొదటి రోజు తీసుకుపోయిన వినాయకులను అందరినీ పెట్టేసి చుట్టూ పెట్టి బాగా అలంకరించి ఉంటారండి. పూజలు కూడా బాగా చేపిస్తూ ఉంటారు. ప్రతిరోజు అయ్యవారు వచ్చి పూజ చేసి వెళ్తూ ఉంటారండి. మెయిన్ 4 రోడ్ల కూడల్లో ఉండే వినాయకుల దగ్గర అయితే నిత్య పూజ అంటే ఉదయం సాయంకాలం జరుగుతూనే ఉంటాయి పూజలు. ప్రసాదాలు చేసి ఇచ్చేవాళ్ళు చేసిస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుందండి రేణిగుంటలో. చూడాలనే కానీ
ఓపిక ఉండి వెళ్తే బాగా దర్శనం చేసుకోవచ్చండి వినాయకుళ్ళని అందరినీ. ఇదిగోండి ఇలాగ సన్మైక్ డోర్లకు అన్నిటికీ, అంటే కబోర్డ్స్ డోర్లకు అన్నిటికీ సన్మైక్ అంటించి పెట్టున్నారండి. ఇంక తగిలిచ్చేస్తే అంటే జాయిన్ చేస్తే పని అయిపోతుందండి.